నార్మల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ 3 ఇంచెస్ నుండి 4 ఇంచెస్ వరకు ఉంటాయి, కానీ ఈ లోకంలో అతి పొడవైన ఫ్రెంచ్ ఫ్రై ఎన్ని ఇంచెసో తెలుసా? 34 ఇంచెస్. మీకు తెలుసా, చాలామందికి ఇష్టం లేని వెల్లుల్లిలో ఫుల్ ఆఫ్ విటమిన్ సి ఉంటుంది. మన బాడీకి కావలసిన ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ ఇంకా మరెన్నో ఉంటాయి. మరియు 17 అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. ఈ భూమిపై అన్ని ఫ్రూట్స్కి సీడ్స్ లోపల ఉంటాయి, కానీ స్ట్రాబెర్రీ ఫ్రూట్కి మాత్రమే సీడ్స్ బయట ఉంటాయి. పూర్వకాలంలో సౌత్ అట్లాంటిక్ ఐలాండ్లో ట్రిస్టాన్ ద కన్హా అనే పొటాటోస్ని కరెన్సీగా వాడేవారంట. మీకు తెలుసా, ఒకప్పట్లో ఐస్ క్రీమ్ని క్రీమ్ ఐస్ అని పిలిచేవారంట. రైప్ క్రాన్బెర్రీస్ అనే ఫ్రూట్స్ రబ్బర్ బాల్స్ లాగా బౌన్స్ అవుతాయి, మరియు అవి నీటిలో కూడా ఫ్లోట్ అవుతాయి. జర్మన్ చాక్లెట్ కేక్ అనే పేరుతో ఒక కేక్ ఉంది, కానీ అది జర్మనీ నుండి రాలేదు. చాక్లెట్ని కూడా బేక్ చేసి కేక్ చేయొచ్చనే ఐడియాతో ముందుకొచ్చిన శామ్ జర్మన్ అనే వ్యక్తి అతని పేరుని ఈ కేక్కి పెట్టారు. 1830స్లో టొమాటో కెచప్ని ఒక మెడిసిన్లా వాడేవారంట, ఎందుకంటే అప్పట్లో వచ్చిన టొమాటోస్ డయేరియాని మరియు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసేదంట. వైట్ చాక్లెట్ అనేది రియల్గా చాక్లెట్ కాదు, అందులో మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ వెనిలా ఎసెన్స్తో పాటు లెసిథిన్ అనే ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో ఎటువంటి చాక్లెట్ ఐటమ్స్ ఉండవు. ఇప్పుడు ఎంతగానో పాపులర్ అయిన ఈ ఐస్ క్రీమ్ని ఎవరు కనిపెట్టారో మీకు తెలుసా? చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టమైన ఈ ఐస్ క్రీమ్ని మొట్టమొదట ఈ లోకంలో ఎవరు తిన్నారో మీకు తెలుసా? దీన్ని వాడుకలోకి ఐస్ క్రీమ్ అనే పేరుతో వచ్చింది, కానీ మొదట్లో దీన్ని పుల్లైస్ అని పిలిచేవారు. అఫ్ కోర్స్ ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ దీని వెనుకున్న అసలు కథని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. 1905లో ఫ్రాంక్ ఎపర్సన్ అనే 11 ఏళ్ల అబ్బాయి వాళ్ళ ఇంటి ఫ్రీజర్లో తను తాగుతున్న స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ ఉన్న సోడాని గ్లాస్ మరియు స్పూన్తో అలా పెట్టి మర్చిపోయాడు. ఒక రాత్రి తర్వాత దాన్ని చూసి వాడు నిజంగా ఆశ్చర్యపోయాడు. అంతేకాకుండా ఈ ప్రపంచంలో మొట్టమొదటి ఐస్ క్రీమ్ తిన్నవాడిగా చరిత్రలో మిగిలిపోయాడు. అండ్ అలానే దీన్ని వాళ్ళ పేరెంట్స్కి చూపించి తినిపించాడు. ఈ ప్రయోగం గురించి వాళ్ళ డాడీ తెలుసుకున్న తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న నెప్ట్యూన్ బీచ్లో వాటిని తయారు చేసి అమ్మడం స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల్లోనే వాళ్ళ బిజినెస్ జోరుగా సాగింది. అప్పుడు ఆ పిల్లాడు ఈ ఐస్ క్రీమ్కి ఎప్సికిల్ అని పేరు పెట్టాడు. కాలం గడిచే కొద్దీ కొత్త కొత్త ఫ్లేవర్స్ మార్కెట్లోకి రిలీజ్ చేశాడు. ఇలా వీళ్ళ లైఫ్ సాగుతుండగా వాళ్ళ బిజినెస్ స్ట్రీట్స్లో చాలా ఫేమస్ అయింది. ఎపర్సన్కి 23 ఏళ్ళు వచ్చిన తర్వాత సేల్స్ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి పేటెంట్ అప్లై చేశాడు. ఫ్రోజన్ కన్ఫెక్షన్ అనే పేరుతో కంపెనీ స్టార్ట్ చేశాడు. అది ఇంటర్నేషనల్గా కూడా చాలా ఫేమస్ అయింది. కంపెనీ స్టార్ట్ చేశాక 1924లో చాక్లెట్ మరియు మిల్క్తో చేసిన చాకోబార్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అండ్ ఇప్పటికీ కూడా ఆ చాకోబార్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ టర్నింగ్ పాయింట్తో చాకోబార్స్ అన్ని దేశాలకి ఎక్స్పోర్టేషన్ స్టార్ట్ చేశాడు. ఆ చాకోబార్కి అతను చాక్లెట్ కవర్డ్ ఐస్ క్రీమ్ అని పేరు పెట్టాడు. అదే సంవత్సరం మిల్క్ పాప్సికల్ అనే పేరుతో మిల్క్ ఐస్ క్రీమ్ కనిపెట్టాడు. వీళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యారు. అంతా బాగుంది అనే టైంలో డూప్లికేట్ కంపెనీస్ రావడం స్టార్ట్ అయ్యింది. సేమ్ రెసిపీస్ కాపీ కొట్టి కొత్త కొత్త పేర్లు పెట్టి చిన్న చిన్న కంపెనీస్ పెట్టి ఇలా పెట్టింది పెట్టకుండా ఫీలింగ్స్ మీద దెబ్బ కొట్టి కోర్టులో కేసు పెట్టి ఇలా పెద్ద స్టోరీయే నడిచింది. ఆఖరికి 1983లో ఎపర్సన్ చనిపోయాడు. అతని బాడీని ఆక్లాండ్స్ యొక్క మౌంటైన్లో పూడ్చిపెట్టారు. అక్కడ మాత్రమే, ఎందుకంటే ఫ్యూచర్లో ఎక్కడ కూడా కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. అందుకే ఆ కళ నెరవేరలేదు కాబట్టి ఇలా చేశారు. ఇతను చనిపోయే కొన్ని రోజుల ముందు వీళ్ళ పిల్లలకి ఇలా చెప్పాడు, నువ్వు ఇలా ఇంత ధనవంతుడిలా ఉన్నావంటే ఆ దేవుడు నాకు ఇచ్చిన చిన్న ఐస్ క్రీమ్ వల్ల మాత్రమే. నీ జీవితంలో కూడా కష్టపడటానికి ట్రై చెయ్యు, ఎందుకంటే దేవుడు నీ జీవితం కోసం ఒక గ్రాండ్ ప్లాన్ని సిద్ధం చేశారు అని అన్నాడు. ఇంకా లాస్ట్కి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ మన ఛానల్లో బోల్డ్ ఉన్నాయి. ప్లీజ్ విజిట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో